ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతుంది అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మా కొడిపేల మండలం పూడూరులో మొసలి కన్నీరు గారుస్తున్నారు. పెద్దలు, ఎందుకంటే జీవన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా నాకు గౌరవం ఉంది. ఆయన గతంలో ఈ రాష్ట్రంలో రైతుల పక్షాన మాట్లాడిండు, కానీ ఇప్పుడు పూర్తిగా ఆ ప్రజా గొంతుక, ప్రశ్నించే గొంతుక కాస్త టీఆర్ఎస్ గొంతుక మారింది. నేను ఎమ్మెల్యే అయినాక ఈ 2.5 సంవత్సరాలలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు పందికొక్కుల్లాగా ఒక్కొక్క క్వింటాల్కు 10 కిలోలు ఏ విధంగా దోపిడీ చేసిండ్రో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ముఖ్యంగా మా రైతాంగానికి బాగా తెలుసు, రైతు సోదరులకు తెలుసు. గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే దోపిడీ చేసిండ్రో ఆ దోపిడీకి మేము చరమగీతం పాడతాం, రైతులకు అండగా ఉంటామని చెప్పి వాళ్ళు అధికారంలో ఉన్ననాడు ఒక 40 కిలోల సంచికి 4 నుంచి 7 కిలోలు అదనంగా జోకి రైతును నట్టేట ముంచేసింది. అరిగోస పెట్టిరు రైతులను. ఒక్కొక్క క్వింటాల్కు 10 నుంచి 15 కిలోలు అదనంగా ఆ రోజు తూకం వేసి రైతులకు ఇబ్బంది పెట్టిన సంగతి ప్రతి రైతుకు తెలుసు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్న పెద్దలు జీవన్ రెడ్డి గారిని, మీరే కదా 100 సార్లు అటు శాసన మండలే కానీ మీ మధ్యలో జగిత్యాల నాకు తెలిసి జీవన్ రెడ్డి గారు 2-3 రోజులు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఇదే జీవన్ రెడ్డి గారు ఈ ధాన్య సేకరణ గురించి, కేసీఆర్ చేసినటువంటి అవినీతి గురించి కేటీఆర్ లోపర్ అన్నాడు, కేసీఆర్ పెద్ద అవినీతి పరుడు అన్నాడు, కేసీఆర్ను ఉరిదీసిన పాపం లేదన్నాడు. ఇలా కాళేశ్వరం స్కామ్ సంబంధించి ఆ స్కామ్లో కేసీఆర్ను బహిరంగంగా ఉరిదీసిన పాపం లేదన్న జీవన్ రెడ్డి గారు ఇవాళ రైతులకు ఏం అన్యాయం జరిగిందని చెప్పి మీరు అంతా గుర్తించుకొని మాట్లాడుతున్నారు. చెప్పండి జీవన్ రెడ్డి గారు, ఏం అన్యాయం జరిగింది? ఈ 2 సంవత్సరాల కాలంలోనే వ్యవసాయానికి మా ప్రభుత్వం 1,52,656 కోట్లు ఖర్చు పెట్టింది. అతి తక్కువ కాలంలో. అదే బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన నాడు 2,88,670 కోట్లు వ్యవసాయ రంగానికి ఖర్చు పెడితే మేము 2 సంవత్సరాలలోనే 1,52,656 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం గణాంకాలు, ఇది మేడిపల్లి సత్యంలో లేదంటే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పిన రికార్డు కాదు. జీవన్ రెడ్డి గారి దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 2 సంవత్సరాలలో మేము వ్యవసాయానికి, రైతాంగానికి ఏం ఖర్చు పెట్టినాం, మీరు ఎక్కడెప్పుడు ఎవరి తోట ఎవరి కోసమైతే వంత వాడుతున్నారో, ఎవరి పక్షాన మీరు గొంతు వినిపిస్తున్నారో మీరు చేసిన ఖర్చు ఏందో మీరు దయచేసి తెలుసుకోండి. జీవన్ రెడ్డి గారు 25 లక్షల మంది రైతాంగానికి దాదాపు 20,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం చేయని విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ 2 లక్షల లోపు రుణమాఫీ. మీరు నిజంగా ఒకటే బీఆర్ఎస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోండి. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఈ ధాన్యం సేకరణలో ఎక్కువ ఇబ్బంది పెట్టిండ్రా, మేము వచ్చిన 2 సంవత్సరాలు ఎక్కువ ఇబ్బంది పెట్టిండ్రా? మీరు నిజంగా మేము ఏ కోతలు లేకుండా మీరు తీసుకున్నామని కొండగట్ట ముందు ప్రమాణం చేయండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నేను నా మాట కట్టుబడి ఉంటా. బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతున్నా. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇవాళ ధర్నా చేసిన జీవన్ రెడ్డి గారు కానీ, మీరు 1 కిలో కానీ నేను స్టేట్గా చెప్తున్నా, ప్రతి సంచి మీద 4 కిలోలకు తక్కువ కాకుండా మీరు కటింగ్ చేసేయాలి, రైతులను దోపిడీ చేసేవారు. మీరు కాదని కొండగట్టు మీరు ఆంజనేయ స్వామి ప్రమాణం చేయండి, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా సవాలు స్వీకరించే దమ్ము కేసీఆర్ తీసుకుంటారా, కేటీఆర్ తీసుకుంటారా, ఇంకా ఏ ఎమ్మెల్యే తీసుకుంటారో తీసుకోవాలి. మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం 21,000 కోట్ల రుణమాఫీ. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మాకు కూడా తెలుస్తుంది, జీవన్ రెడ్డి గారి కొడుకు కూడా రుణమాఫీ అయింది, కుటుంబ సభ్యులకు కూడా అయింది. వాళ్ళు కూడా వారి ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే గారికి కూడా అయింది. మాజీ ఎమ్మెల్యే గారు అయితే అనరాని మాట్లాడారు మా జీవన్ రెడ్డి గారు. మరి ఎట్లా ప్రేమ వచ్చిందో ఇంటికి వచ్చి మళ్ళీ ఎదురుకపోయారు. ఆ గరీబ్ దళితుడు ఓ ఇల్లు కట్టుకుంటే ఆలడైలో ఇటుకలు ఆడుకొని కంకర ఆడుకొని ఉసుక ఆడుకొని మా ఎమ్మెల్యే కడుతుండు కదా అని చెప్పి
అక్కడ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంటుంది, వాడు గ్రానైట్ అతికిచ్చిపోయాడు. ఓవర్ వచ్చి ఉసుకిచ్చి కరెంట్ ఇచ్చి ఆ పాతిళ్ళకు గ్రానైట్ పెట్టుకుంటే, అరే నేను 40 ఏళ్ళలో కట్టుకోలే, నీకు కట్టుకోవాలంటే లేదా కానీ మాకు తెలియదా కానీ దళితుడు కట్టుకుంటే కొన్ని మాటలు అన్నాడు. ఇదే ప్రెస్ మీట్ పెట్టి అందరూ కూడా మా మిత్రుడు రవిశంకర్ అన్న ఇంటికి వచ్చి ఎదుర్కపోయింది. మొన్ననే అన్నరాని మాటలని అన్నవాడికి అంతా ఎదుర్కొని పోయారు. ఇలా పక్కన కూర్చోబెడితే టెలిఫోన్లో చూసుకుంటే మీ వార్తలు మొత్తం చూసేస్తున్నారు, సీరియల్ అని చూస్తున్నారు, కథలని వింటున్నారు. ఒకటి నమ్మేటి ఒకటి నమ్మరాని. ఇక కొందరైతే బజార్ పొట్టు పోతుంటే కుక్కలు మొరిగినట్టు మొరుగుతున్నారు ఈ సెల్ ఫోన్లో. ఎవరో ఏం మాట్లాడుతుందో అర్థమవుతలేదు, దాన్ని వక్రీకరించడు. కాబట్టి ఈ రకంగా కొత్తగా యాంత్రీకరణ వచ్చిన తర్వాత, కరెంటు ఉత్పత్తి పెరిగిన తర్వాత పంట విస్తీర్ణం పెరుగుతూ ఉంది. అవుతున్న సందర్భంలో మరి ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది, దాన్నే కంటిన్యూ చేయడానికి కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా కలిసి పనిచేసిన ఎన్ని ఇబ్బందులు పడ్డామన్న సంగతి అందరికి తెలుసు. ఇవాళ మీ మీడియాలో ఫోటోలు పంపారు, రవిశంకర్ అన్న ఫోటో కడిగేసి అక్కడ పక్కకి వెళ్ళి వీడికెళ్ళి పెద్ద మనిషి ఫోటోలో పెట్టుకున్నారు. ఇంకా అంటే మీ మీడియాలో రావాలని ఇంకా అధికార దాహం ఇన్నేళ్ళైనా కానీ 76 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకా అంతా నేనే ఏడున్నా నేనే తిట్టాలి, నేను చెప్పిందే నడవాలి. ఆడికెళ్ళి మళ్ళీ అధికారులకు మేము చేస్తే ఎత్తుతో ఫోన్ చేసి మాట్లాడాలి. ఇది పరిస్థితి. కాబట్టి దయచేసి ఇవన్నీ చూసి ప్రతిసారి ప్రశ్నించే గొంతుకా అని చెప్పి రాజకీయాలు చేయడం కాదు. ఈ విద్యావంతులైన ప్రతిపక్ష నాయకుడు పెద్ద మనిషి కూడా విశేష అనుభవం ఉన్నది నాకే అంటున్నారు. నేను ఇదివరకే చెప్పినా అందులో ఏం అనుమానం లేదు. అందరికంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు మీరే, అందరికంటే ఎక్కువసార్లు ఓడిపోయిన వాళ్ళు మీరే, అందరికంటే ఎక్కువ అవకాశాలు వచ్చింది మీకే. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రశ్నిస్తున్నారో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా ప్రశ్నించుడు కాదు, ఈ సమస్య తెలియజేయండి, పరిష్కార మార్గాలను పెట్టాలని చెప్పి జీవన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.